వేదికను అలంకరించిన పెద్దలు, అలాగే రజనీ మేడం, శ్రీనివాస్ గారు, భట్ గారు, ముఖ్యంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి, ఈ పుస్తక కల్పనలో కృషి చేసినందుకు వారిని అభినందిస్తూ, అలాగే ఇందులో భాగస్వామ్యం అయిన విద్యార్థులందరినీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు నా ఎన్నో వేదికల్లో నేను పాల్గొన్నాను, కానీ ఈ వేదికలో పాల్గొన్నప్పుడు నాకు కలిగే ఆనందం ఇంత ముందు పాల్గొన్న వేదికల్లో నాకు కలగలేదు. ఎందుకంటే అమ్మ భాష ఈ రెండిటిని విస్మరించకుండా మీలాంటి వాళ్ళు కృషి చేస్తున్నారంటే మీరందరూ మంచివాళ్ళు. ఎలా అంటే అమ్మ భాషని మర్చిపోయిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పలేము. మిగతా వాళ్ళు ఆ రెండింటినీ మర్చిపోయిన వాళ్ళలో దుర్బుద్ధులు ఉంటాయని నేను బలంగా నమ్ముతాను. ఐ మే బి రాంగ్, ఐ కాంట్ సే, బట్ వాట్ ఈజ్ నా ఫీల్ నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అలాగే ఇటీవల కాలంలో నేను ఎదుర్కొన్న 2-3 సమస్యలను మీకు చెప్పి మిమ్మల్ని బోరు కొట్టకుండానే నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇటీవల కాలంలో ఎవరినైనా పలకరిస్తే తెలుగు చదవమంటే నాకు తెలుగు చదవటం రాదు అంటున్నారు. తెలుగు రాయమంటే 4 మాటలు రాస్తే 6 తప్పులు ఉంటున్నాయి. అరే నీకు తెలుగు రాదు కదా, ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ కూడా రాదండి. మరేమొచ్చు? చదువుకున్నావు కదా, డిగ్రీ చదువుకున్నావు కదా, తెలుగు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, లేదా వేరే ఏదైనా భాష వచ్చా? తెలియదండి, కానీ నాకు తెలుగు అయితే రాదండి. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో మీరే ఆలోచించండి. ఇది రాను మరింత పెరిగే సమస్య కానీ తగ్గే సమస్యగా నేను అనుకోవట్లేదు. ఇదే భాష దిగజారిపోవడానికి ప్రధాన కారణం అని నేను భావిస్తున్నాను. ఆ భాషని బతికించడానికి నిస్వార్థంగా కృషి చేస్తున్న మీ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే తెలుగు భాషని బతికించాలని దాదాపు 25 సంవత్సరాల క్రితమే శ్రీ కంఠమనేని రవిశంకర్ గారు, మా ఎండి గారు, తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి, తెలుగు వాళ్ళకి ఒక వేదిక ఉండాలి అనే ఉద్దేశంతో తెలుగు వన్ ఛానల్స్ని, తెలుగు వన్ వెబ్సైట్ని, తెలుగు వన్ రేడియోని ప్రారంభించారు. అవి డిజిటల్లో 25 సంవత్సరాలు ప్రస్థానం కొనసాగించడం అనేది దాదాపు అసాధ్యం, కానీ దాన్ని సుసాధ్యం చేసి చూపించారు రవిశంకర్ గారు. మేము నిర్వహిస్తున్న ఛానళ్ళలో కూడా ఇప్పుడు కంటెంట్ కొరతతో తీవ్రంగా బాధపడుతున్నాం. ఎలా అంటే తెలుగు కవితలు రాసేవాళ్ళు లేక, తెలుగు పద్యాలు అందంగా పాడేవాళ్ళు లేక, తెలుగు భాషని గురించి చెప్పేవాళ్ళు లేక, మా దగ్గర ఉన్న తెలుగు వన్ ప్రధానమైన ఛానల్లో పద్యాలకి, కవిత్వంకి, తెలుగు చిరు ప్రదర్శనలకి, వీటిలన్నింటికి వేదికనివ్వాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నాం, కానీ సరైన కంటెంట్ దొరకటం లేదు. అలాగే మేము నిర్వహిస్తున్న భక్తి ఛానల్ ఉంది, దానికి ఆధ్యాత్మికమైన కంటెంట్ ఎవరైనా ఇస్తారేమో అని చూస్తే దాంట్లో కూడా నిరాశ చెందుతుంది మాకు. అలాగే మేము నిర్వహిస్తున్న అకాడమీ ఛానల్ ఉంది, దానికైనా కొంత తెలుగు సాహిత్యం గురించి ఎవరైనా అందిస్తారేమో అంటే అక్కడ నిరాశ మిగులుతుంది. కాబట్టి మా వేదికలన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకొని మీ ఉనికిని చాటుకోవడానికి మేము ఒక వేదికని కల్పించడానికి సర్వదా సిద్ధంగా ఉన్నాము. ఆ వేదికని మీరు ఉపయోగించుకుని మా వెబ్సైట్ ద్వారా మీ వ్యాసాలను ప్రచురిస్తాం. బాగుంటే మా ఛానల్స్లో మీరు పాడిన పాటలు అవ్వచ్చు, మీరు ఆడిన మాటలు అవ్వచ్చు, వేటినైనా మేము చక్కగా ప్రచురించి మీ అందరికీ ఇది కల్పిస్తాం, మీ అందరికీ వేదిక కల్పిస్తాం, మీకు ప్రాచుర్యం కల్పిస్తాం. సో ఈ వేదికని చక్కగా ఉపయోగించుకోండి. అలాగే మీ అందరూ కూడా విద్యార్థులు అంటానికి నా మనసు రావటం లేదు, మీరంతా కూడా భాషా ప్రేమికులు. సో ఆ ప్రేమని అలాగే పెంపొందిస్తూ, అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆ భాషా ప్రేమని పంచాలని మనసారా ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. సభా వేదిక మీద ఉన్నటువంటి మా తోటి అధ్యాపకులు, కృష్ణారెడ్డి గారు లాంటి సీనియర్ అయినటువంటి అధ్యాపకులు, టీవీ తెలుగు 1 నుంచి వచ్చినటువంటి దుర్గాప్రసాద్ గారు, మా తోటి కౌన్సిలర్స్ అందరికీ నా ధన్యవాదాలు, వందనాలు. ముఖ్యంగా ముందరున్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి ఎక్కువగా మాట్లాడాలి. మా కౌన్సిలర్లందరికీ తెలుసు, బహుశా నేను మంచిగా మాట్లాడడమే కాదు, వాళ్ళని విమర్శించినటువంటి, వాళ్ళని తిట్టినటువంటి విషయాలు కూడా గుర్తొస్తాయి. ముఖ్యంగా మా సుధాకర్ భట్ అయితే నిన్నటిదాకా పాపం ఈ పుస్తకం వచ్చేదాకా ఆయన నా మాటల్ని వింటూనే ఉన్నాడు.
కాబట్టి వాళ్ళని ఉద్దేశించి కాదు, ముఖ్యంగా మిమ్మల్ని ఉద్దేశించి. నా విద్యార్థులుగా ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులు ఉన్నారు, ఎంఏ తెలుగు మొట్టమొదటి సంవత్సరం విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సెమిస్టర్ విద్యార్థులు కూడా ఉన్నారు. బహుశా వాళ్ళకి నేను తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే మొదటి సెమిస్టర్లో ఆధునిక కవిత్వం లేకపోవడం వల్ల వాళ్ళకి నేను ఇంకా పాఠం చెప్పలేదు. బహుశా నెక్స్ట్ సెమిస్టర్లో నేను వస్తాను మీ క్లాస్కి. అయితే ముఖ్యంగా ఈ మా ఊరు చెప్పే కంటే ముందుగా ఎంఏ తెలుగు 2008లో, ఇందాక తిరునగర్ శ్రీనివాస్ చెప్పినట్టు 2008లో ప్రారంభమైంది. 2026 దాకా దాని ప్రయాణం, దాని ప్రస్థానంలో ఎంఏ తెలుగు విద్యార్థులు 50,000 మంది విద్యార్థులు ఎంఏ తెలుగు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. మొన్ననే మా యూనివర్సిటీలో ఒక డేటా తీసుకుంటే నేను 50,000 మంది విద్యార్థులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇప్పటి తెలంగాణ రాష్ట్రాల్లోనూ, అంటే ఒక ఏడాదిన్నరగా తెలంగాణ విడిపోయింది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో కూడా మన స్టడీ సెంటర్ ఉండింది, ఆంధ్రప్రదేశ్లో కూడా మనం క్లాసులు చెప్పాము. మొత్తం విద్యార్థులు కలిసి 50,000 మంది ఇప్పుడు తెలంగాణలో కూడా కలిపి. సో ఇట్లా విద్యార్థులను మనం, అంటే నిజంగా తిరునగర్ శ్రీనివాస్ ఇందాకే చెప్పినట్టు ఏ విశ్వవిద్యాలయం కూడా ఇంతమంది విద్యార్థులను ఇంత తక్కువ కాలంలో అందించకపోయి ఉండవచ్చు. అంటే వాళ్ళకి సీట్ల పరిమితి ఉంటుంది, కానీ మనకు సీట్ల పరిమితి లేదు. సీట్ల పరిమితి లేకపోవడము, ముఖ్యంగా వయోపరిమితి కూడా లేకపోవడం, అది కూడా మనకు ఒక ముఖ్యమైనటువంటి కారణం. అందుకనే నాగేశ్వర్ లాంటి విద్యార్థులు ఎప్పుడో డాక్టర్గా వృత్తి చేసి, డాక్టర్ వృత్తి నుంచి విరమణ పొందిన తర్వాత కూడా ఎంఏ తెలుగు మీద ఆసక్తితో వచ్చినటువంటి నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఉన్నారు. అమెరికన్ బ్యాంక్లో పనిచేస్తూ అవలీలగా అనుకోకుండా చూసినటువంటి ఒక యూట్యూబ్ పాఠం వల్ల ఉత్తేజితుడై ఆసక్తిని పొంది ఎంఏ తెలుగులో విద్యార్థిగా జాయిన్ అయ్యి ఎంఏ తెలుగు అయిపోయిన తర్వాత కూడా తెలుగు శాఖను అంటిపెట్టుకొని వదిలిపెట్టకుండా ఉన్నటువంటి శ్రీనివాసమూర్తి ఉన్నాడు. పొద్దున్నే లేచినాడు కాదరయ్యా, వాడు కాళ్ళు ముఖం గడిగినాడు కాదరయ్యా, కాళ్ళు ముఖం గడిగినాడు కాదరయ్యా, వాడు పల్లి కుక్క బౌవనే కాదరయ్యా, పల్లి కుక్క బౌవనే కాదరయ్యా, వాడు అడ్డదావ దొక్కినాడు కాదరయ్యా, అడ్డదావ దొక్కినాడు కాదరయ్యా, వాడు సద్దశెన్లు బన్నాడు కాదరయ్యా, సద్దశెన్లు బన్నాడు కాదరయ్యా, వాడు మంచి మంచి కంకులన్నీ కాదరయ్యా, మంచి మంచి కంకులన్నీ కాదరయ్యా, వాడు ఇరిసిరిసి సంకర పెట్టే కాదరయ్యా, ఇరిసిరిసి సంకర పెడితే కాదరయ్యా, సేన్రుడ్డి కూతలు పెట్టే కాదరయ్యా, సేన్రుడ్డి కూతలు పెడితే కాదరయ్యా, వాడు గువ్వలు దొలుతాడు అనుకుంటే కాదరయ్యా, గువ్వలు కాదు కాదరయ్యా, వాడు గొడ్డుదంటూ బీక్కుంటే కాదరయ్యా, గొడ్డుదంటూ బీక్కుంటే కాదరయ్యా, వాడు చెరుకు ఇస్తాడు అనుకుంటే కాదరయ్యా, చెరుకు కాదు కాదరయ్యా, వాడు జుట్టు పట్టుకున్నాడు కాదరయ్యా, జుట్టు పట్టుకుంటేను కాదరయ్యా, వాడు పేర్లు చూస్తాడు అనుకుంటే కాదరయ్యా, పేర్లు కాదు కాదరయ్యా, వాడు మంచికేల తీసిండు కాదరయ్యా, మంచికేల తీసింటే కాదరయ్యా, వాడు ఉయ్యలుపుతాడు అనుకుంటే కాదరయ్యా, ఉయ్యలు కాదు కాదరయ్యా, వాడు ఊపుపి అంటుకుంటే కాదరయ్యా, వాడు ఊపిపి అంటుకుంటే కాదరయ్యా, వాడు దావల్ ఉరికినాడు కాదరయ్యా. ఇది అచ్చమైన పల్లెటూరులో జరిగేటువంటి సంఘటన. ముఖ్యంగా ఊరు అన్నారు, నాకు ఫోను నాగేశ్వరరావు గారు కరెక్ట్గా మా ఊరు స్వగ్రామం. యాక్చువల్గా నా పేరు చిగిచెర్ల, ఈ చిగిచెర్ల కూడా ఊరుంది, మా తాతగారు ఉన్నారు. ఆ చిగిచెర్ల అనే ఊరు నుంచి బడన్నపల్లికి వచ్చారు, బడన్నపల్లి నుంచి సుబ్బరావుపేటకు వచ్చారు మా నాన్నగారు పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయ్యాం. ఇప్పుడు మా ఊరు సుబ్బరావుపేట. ఆ సుబ్బరావుపేట గ్రామంలో మా నాన్నగారి పేరు కీర్తిశేషులు చిగిచెర్ల పెద్దిరెడ్డి, మా అమ్మ చిగిచెర్ల ఓబులమ్మ. వారి జ్ఞాపకార్థం 12వ తారీఖున మామూలుగా గ్రామంలో టీడీటీ వాళ్ళ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేసి అక్కడ ధ్వజస్తంభ నిర్మాణ జ్ఞాపకార్థం 12వ తారీఖు ప్రతిష్ఠ చేయించడం జరిగింది. తర్వాత మా ఇంటి దేవత పెద్దమ్మ తల్లి, 7 కోర్ల గ్రామ దేవతల్లో ఆ పెద్దమ్మ తల్లి విగ్రహం ఒకచోట, మళ్ళీ చాముండేశ్వరుని విగ్రహం నదిలో కొట్టుకుని వచ్చాక 3 చోట్ల యాగం జరిపించేసాం మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం. కరెక్ట్గా నాగేశ్వర ఫోన్ చేసినప్పుడు ఊరి మీద అడిగి చేసేవాడు. ఇది మా గ్రామంలో కరెక్ట్గా ఉండి మొన్నటి రోజే ఇక్కడ రావడం జరిగింది, ఆ గ్రామాన్ని నుంచి చేసుకొని వచ్చాం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు, కానీ నాకు ఒక్కటే ఈర్ష్య, కోపం, కడుపులో మంట.
నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేసినప్పుడు కూడా ఇంతమంది అందంగా అమ్మాయిలు అలంకరించుకుని క్లాసులో చూసే భాగ్యం నాకు లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో నాకు విడదీరనటువంటి అనుబంధం కూడా ఉన్నది. నా కెరీరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అకాడమిక్ కౌన్సిలర్గా స్టార్ట్ చేశాం. అక్కడ నుండి మీ అందరికీ 2-3 విషయాలు చెప్పిన తర్వాత నేను తప్పనిసరిగా నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేస్తూ పెద్దలను గౌరవించాలి కాబట్టి నేను చాలా రాసుకొచ్చాను. నా దగ్గర ఒక పెన్ ఉంది, ఒక మొబైల్ ఉంది, ఒక పేపర్ ఉంది, ఒక పుస్తకం కూడా ఉంది, చక్కటి పుస్తకం. నేను చాలా అదృష్టవంతుడని చెప్తున్నా. నేను చాలా అదృష్టవంతుడిని ఎందుకంటే ఈ అక్షర సేద్యంలో భాగంగా మీరందరూ భాగస్థులై చక్కటి పుస్తకాన్ని ప్రపంచానికి, దేశానికి, ఈ సమాజానికి అందజేసినందుకు మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఆ ప్రయత్నానికి మీరు చెప్పినటువంటి విధంగా డాక్టర్ భట్టు సుధాకర్ గారు ఏం దాచిపెట్టట్లేదు. మేమిద్దరము చిరకాల మిత్రులం. ఆయన ఎంఏ తెలుగు చేస్తున్నప్పుడు నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తూ ఉన్నాను యూనివర్సిటీ ఆఫ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో. ఆయన గురించి చెప్పాలంటే 2-3 గంటలు పడుతుంది, కానీ జస్ట్ లెట్ మీ బ్రీఫ్ ఫర్ 1 minute. ఆయనకున్న కమిట్మెంట్ కానీ, అంకిత భావం కానీ, ఆయనకున్నటువంటి ఒక దార్శనికుడు, ఒక విజన్ ఉన్నటువంటి, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి చక్కటి వ్యక్తి మీకు ఒక అకాడమిక్ కౌన్సిలర్గా ఉండడం అనేది నిజంగా మీరు నిజంగా చాలా సంతోషించాల్సినటువంటి అంశం.